హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఇందులో జీవితం, ఆత్మ మరియు పరమాత్మ గురించి లోతైన విషయం చెబుతుంది. అశ్వత్థ వృక్షం. శ్రీకృష్ణుడు ప్రపంచాన్ని ఒక తలక్రిందుల చెట్టు అశ్వత్థ వృక్షంతో పోలుస్తాడు. వేరు పైకి ఉంటుంది, కొమ్మలు కిందికి ఉంటాయి. అంటే మన జీవితం దేవుడి నుండి వచ్చింది. ఈ సంసారం చెట్టును ఆసక్తి అనే కత్తితో కత్తిరించాలి. అంటే మనం లోకపు ఆశలు, మోహాలు వదిలి ఉండాలి. మనసు దేవుని వైపు ఉంటే మనం శాశ్వతమైన స్థానం అంటే మోక్షం పొందుతాం. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి జన్మ తీసుకోరు. ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉంటుంది. అది దేవుని భాగమే. మన శరీరం మారుతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు. శ్రీకృష్ణుడు చెప్తాడు, సూర్యుడి వెలుగు, అగ్నిశక్తి, మన జ్ఞానం ఇవన్నీ దేవుని నుండి వస్తాయి. శ్రీకృష్ణుడు తాను పురుషోత్తముడు, అత్యున్నతుడు అని చెప్తాడు. జీవులు ఆత్మ కన్నా కూడా ఆయన గొప్పవాడు. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.